హాయ్ అండి. ఈ వీడియోలో మనం భారతదేశంలో నిర్మించబడినటువంటి వెలిసినటువంటి తొలి శివాలయం గురించి మనం తెలుసుకుందామండి. ఇది గుడిమల్ల అనే గ్రామంలో ఉందండి. ఇదే మన భారతదేశంలో ఉన్నటువంటి మొట్టమొదటి శివాలయం అండి. ఇది వచ్చేసి పరశురాముడు పూజించినటువంటి శివలింగం అండి. ఈ శివలింగంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీంట్లోనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు రూపాలు ఉంటాయండి. ఆ ముగ్గురు రూపాలు ఉండే ఏకైక శివలింగం ఇది ఒకటేనండి మనకి. ఈ గుడి కట్టడంలో ఉన్న ఇంకో గొప్పతనం ఏంటంటే అండి, 350 అడుగుల లోతున దీని కింద ఒక వాటర్ గ్రౌండ్ ఉందండి. దాని ప్రెజర్ వల్ల ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి ఆ నీళ్లు పైకి చిమ్మి శివలింగాన్ని అభిషేకం చేస్తాయంటండి. 2005 సంవత్సరంలో జరిగిందండి అలా. మళ్ళీ 2065 సంవత్సరంలో జరుగుద్ది అంటున్నారండి అలా. ఈ గుడి ప్రాంగణంలోనే ఆనందవల్లి, కార్తికేయ స్వామి మరియు సూర్య భగవాని చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయండి ఈ గుడి ప్రాంగణంలోనే. ఈ గుడి వచ్చేసి మనం నెల్లూరు నుంచి తిరుపతి వెళ్తున్నప్పుడు అండి, తిరుపతికి ఇంకో 15 కిలోమీటర్లు ఉంటుంది అనగా రోడ్డుకి లెఫ్ట్ సైడ్ గుడిమల్ల గ్రామం అని చెప్పేసి మీకు ఒక బోర్డు కూడా కనపడుతుందండి. ఆ మెయిన్ రోడ్ నుంచి 11 కిలోమీటర్ల లోపలికి వెళ్తే ఈ దేవాలయం ఉంటుందండి. ఒకసారి అటు వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా దర్శించుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తున్నాను చూడండి. ఇది శివలింగం అండి. లోపల గర్భాలయంలో శివలింగం ఈ విధంగా ఉంటుందండి. కింద వచ్చేసి బ్రహ్మ, పైన శివుడు ఉంటాడండి. మధ్యలో అదంతా పరశురాముడి విగ్రహం కూడా ఉంటుందండి. దాంట్లో ఇది బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం అండి. ఈ బయట డిస్ప్లే బోర్డు ఉందండి. ఆ వెనకమాల కింద స్కాన్ కూడా మీకు చూపిస్తాను. దాని మీద స్కాన్ చేసి గుడి చరిత్ర మొత్తం కూడా మీకు చూపిస్తుంది. ఆ స్కాన్ కూడా మీకు ఒక ఫోటో పెడతాను ఇప్పుడు వస్తే వీడియోలో. ఆ స్కాన్ నొక్కి చూడండి, మీకు దాని యొక్క చరిత్ర మొత్తం తెలుస్తుంది. ఒకసారి చూసుకోండి దాన్ని కూడా. ఇప్పుడు కనపడేటటువంటిది మెయిన్ గుడిది అండి, బయట నుంచి తీసిన వీడియో అనమాట. ఇంకొక విచిత్రం ఏంటంటే లోపల గుడి కూడా రౌండ్గా ఉంటుందండి. రౌండ్గా ఉండి చుట్టూతా మనం గాడి తీస్తే ఎలా ఉంటుందో అలా రౌండ్గా చిన్న గుంటలాగా ఉంటుందండి గర్భగుడికి బయట పక్క చుట్టూతా. చాలా బాగుంటుంది టెంపుల్. అటు వెళ్ళినప్పుడు మాత్రం ఒకసారి దర్శించుకోండి అండి, చాలా బాగుంటుంది.